హాయ్ అండి. ఇవాళ మునగాకు పొడి కొట్టి చూపిస్తాను. నేను మునగాకు తెచ్చి శుభ్రంగా ఒలిచి కడిగి రాత్రల్లా ఫ్యాన్ కింద ఆరబెట్టాను. చూడండి, శుభ్రంగా ఆరిపోయింది. ఇగో శుభ్రంగా సన్నగా లేత మునగాకు ఇది శుభ్రంగా కడిగేసాను. శుభ్రంగా ఆరిపోయింది. చూసారు కదా, ఇగో ఇలా సన్నగా లేతగా ఉంటే పర్వాలేదు. కాడలు ముదరవి ఏమైనా ఉంటే శుభ్రం తీసేయాలి. కడిగి శుభ్రం ఆరిపోయినాయి. ఇగో పిడికిడు కరివేపాకు కూడా కడిగేసి ఆరబెట్టేసాను. శుభ్రంగా కడిగి ఆరిపోయింది. రాత్రే అన్నీ చేసాను. ఇప్పుడు కొంచెం ఒక చెంచాడు నూనె వేసాను అంతే. చెంచాడు నూనె వేసి ఈ మునగాకు బాగా వేచుతాం. పట్టు ఆడుతుంది, చిట్పట్లు ఆడుతుంది. ఇది బాగా వేగాలి, పొడిగా వేగాలి. మనం కరివేపాకు గుండెకి ఎలా వేచుతామో అలా వేచాక చూపిస్తాను. ఇగో వేగింది, ప్లేట్లో తీసాను. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు వేస్తాను. ఇది కూడా బాగా కరకరలాడేటట్టు వేస్తాను. బాగా వేగింది కదా. ఇప్పుడు ఇంత శనగపప్పు ఆ మూకుడులోనే పొడిగా వేచాలి. నూనె వేయొద్దు, అది మునగాకే నూనె. శనగపప్పు కొంచెం వేగిన తర్వాత ఒక చెంచాన్నర 2 చెంచాలు తీసుకున్నాను. మీరు అజ్జా మీద వేసుకోవచ్చు. తర్వాత మినప్పప్పు, అంతే. మినప్పప్పు ఒక చెంచాలన్నర మినప్పప్పు. ఇది కూడా బాగా వేగనిస్తాను పొడిగా. మంచి వాసన వస్తుంది వేచుతున్నప్పుడు. ఇప్పుడు ఇది వేగుతున్నది కదా. ఇగో చూడండి, శుభ్రంగా వేగింది. ఇప్పుడు ఇందులో ఎన్ని ధనియాలు వేద్దాం. ధనియాలు వేసి కూడా వేసుదాం. ఇన్ని జీలకర్ర, మెంతులు, కొంచెం మెంతులు, జీలకర్ర ఇది కూడా వేసి బాగా వేసుదాం. వేచేసి ఇగో తీసాను. ఒక 35 ఎండుమిరపకాయలు 2 ముక్కలు చేసి ఇగో వేచుతాను బాగాను. దానికి ఆ కారం సరిపోతుంది. బాగా వేచేసి తీసాను. ఒక విసిరికాయ అంత ఇది చింతపండు గ్యాస్ ఆర్పేసాను. ఆర్పేసి అందులోనే ఇలా వేసి తిప్పియండి. వేడిగా ఉంది కదా మూకుడు. ఆర్పేసాక కొంచెం ఇలా పొడిగా ముందే ఎండబెట్టి ఉన్నదే చింతపండు. ఇక శుభ్రంగా ఇలా వేడిగా కొంచెం వేడి ఉంటుంది. వేడిగా ఉంది మూకుడు. అలా వేసి వేసేద్దాం. ఇప్పుడు పొడి కొట్టి చూపిస్తాను నేను మీకు. చాలా బాగుంటుందండి వేడి ఫస్ట్ అన్నంలో ఇంత పొడి అన్నం తిన్నారనుకో చాలా మంచిది. ఇక నేను ముక్కలు ఉప్పలు సేందానమే కానీ ఉప్పే కానీ ముక్కలు వేసాను. ముక్కలు గడ్డప్పు, ఎందుకంటే పొడిలోనే ఈ ముక్క ఉప్పు వేయాలి. అంతే, సరిపోతుంది ఉప్పు. ఇప్పుడు చింతపండు వేసి చల్లారేక మిక్సీ పట్టాక చూపిస్తాను. పొడిగా పట్టేసి చూపిస్తాను మీకు. శుభ్రం చల్లారాలి. చూసారు కదా, ఇక చల్లారింది. నేను శుభ్రంగా మిక్సీ పడితే ఇంత పొడి వచ్చింది. చూసారు కదా, చాలా అంటే చాలా. ఫస్ట్ అన్నంలో ఇంత పొడి వేసుకొని తిన్నారనుకోండి కాటికిలా ఏం పట్టక్కర్లేదు, గరుగ్గానే ఉండాలి. నోటికి తింటూ ఉంటే తగులుతూ ఉంటుంది. కొంచెం లైట్గా బరగ్గా వేచాలి, బరగ్గా మిక్సీ పట్టాలి. ఇదిగో ఇలాగా. చూసారు కదా, తింటూ ఉంటే చాలా బాగుంటుంది. ఇక చూడండి, నేను వేడి అన్నం ఆకలేసింది. వేగిన ఇప్పుడే ఇంత గుండేసుకుని తిందామని వేడి అన్నం తీసి ఒక 2 చెంచాలు గుండె వేసాను. కొంచెం నెయ్యి వేసి పక్కన ఒక ఉల్లిపాయ వేసుకుని తింటేనండి భలే ఉంటుంది. ఇది చాలా నెయ్యి కరిగించి ఇప్పుడు ఇందులో వేసి కలుపుకొని ఉల్లిపాయ పక్కన పెట్టుకుని తింటే ఎంత రుచిగా ఉంటుందో. కరివేపాకు పొడి కంటే బాగుంటుంది మునగాకు పొడి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి మునగాకు ఇప్పుడు లేతగా వస్తున్నాయి సీజన్. ఇప్పుడు ములంకాళ్ళు వచ్చే టైం కూడాను జూన్ జూలైలోనే వస్తాయి. అందుకు ఈ టైంలో లేతగా ఆకులు లేతగా మంచిగా వర్షం కూడా పడుతున్నాయి. లేతగా ఉన్నాయి మునగాకులు.
నిన్న తెచ్చి ఉన్నది ఇక్కడ, తెచ్చి శుభ్రంగా రాత్రి ఒలిచి కడిగి గుడ్డ వేసి ఫ్యాన్ కింద శుభ్రంగా ఆరబెట్టాను. పొద్దున్న ఆరిపోయింది. ఇగో ఆరిపోతే ఇలా పొడి కొట్టాను. వేడి అన్నంలో తిందాం ఇంత అని ఇలా ఉల్లిపాయ అద్దుకుని అందులో ఇంత నెయ్యి వేసుకుని పొడి కలుపుకొని ఒక ఉల్లిపాయ అద్దుకుని తినండి.